అమరావతి రైతులది త్యాగమే కాదు స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధానిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం ప్రారంభించారు. ఉండవల్లి దగ్గర శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సీడ్ యాక్సిస్ రహదారి స్టీల్ బ్రిడ్జిల రూపంలో రాజమార్గం ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవి సాధారణమైన ప్రారంభం కాదని గొప్ప విజన్ కు గొప్ప బిగినింగ్ అన్నారు. అమరావతిని దేశంలోనే నంబర్ 1 రాజధానిగా ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2028 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ని సీఎం ప్రారంభించారు. అమరావతి నిర్మాణంలో రైతుల త్యాగం చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందని సీఎం అన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వాలని పిలుపునిచ్చిన వెంటనే రైతులు ముందుకొచ్చారని తెలిపారు. కేవలం ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మించడంతో ప్రయోజనం ఉండదని, రాష్ట్రానికి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే ఆర్థిక రాజధాని అవసరమని భావించామన్నారు. రాజధాని కోసం భూములు సమీకరించే విషయంలో ల్యాండ్ పూలింగ్ విధానం ఉత్తమమని మంత్రి నారాయణ మరికొందరితో జరిగిన చర్చల్లో నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. ఈ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 1000 ఎకరాల భూములను ఇచ్చారని చెప్పారు. రైతుల సహకారం లేకుంటే అమరావతి సాధ్యమయ్యేది కాదన్నారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఎలాంటి రుసుము తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ అందించిందని సీఎం గుర్తు చేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని చాలా బాగుంటుంది. ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారు కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇంటింటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ అందిస్తామని చంద్రబాబు తెలిపారు. నగరానికి అవసరమైన విద్యుత్తులో ఎక్కువ భాగాన్ని సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలుష్యరహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అమరావతిలో తొలిసారిగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నామని ప్రకటించారు. సీడ్ యాక్సెస్ రహదారి పూర్తవడంతో అమరావతి అన్స్టాపబుల్ గా మారుతుంది అన్నారు. అమరావతిని డీప్ టెక్ సిటీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని వెల్లడించిన సీఎం నగరంలో పచ్చదనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఇక రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండడంతో అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసిందని, అందుకే పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. 2019లో ప్రభుత్వం మారటం, గత ముఖ్యమంత్రి 2014-19లో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని చేతులెత్తి 30,000 ఎకరాలు ఇక్కడ కావాలని ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 రాజులను తీసుకొచ్చాడు. 3 ముక్కలు ఆటాడాడు. రైతులు నానా ఇబ్బందులు పెట్టారు. మహిళలంతా చూడకుండా వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు, కోర్టులు చుట్టూ తిప్పారు. కానీ ఏ రైతు కూడా భయపడలా. ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ప్రభుత్వం రాగానే రాజధాని కడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే కట్టమని వారు ఆదేశించారు. అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ, మీరు పడిన కష్టాలకి రైతాంగం ప్రత్యేకంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి మీ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా పలు గ్రామాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేన పార్టీలో కూడా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మన ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి, మన రాజధాని కేవలం అమరావతే, అమరావతికే మనం కట్టుబడి ఉండాలి, 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 అమరా
అమరావతి ప్రగతి కోసం, అమరావతిని స్థాపించే వరకు ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. రాజధాని ప్రకటన తర్వాత తమ ప్రాంతంలో అభివృద్ధి వేగం పుంజుకుందని రైతులు అన్నారు. ఇక్కడ రాజధాని ప్రకటించిన తర్వాత మన పరిస్థితి, మా ప్రాంతం మొత్తంగా కూడాను చాలా బ్రహ్మాండంగా, చాలా డెవలప్ అవుతూ ఆర్థికంగా కూడాను మేమంతా కూడాను బాగా ముందుకెళ్తున్నాము. అట్లనే నారా లోకేష్ బాబు గారు నిడమర్రు హై స్కూల్ మోడల్ స్కూల్గా చేసేసి మన రాష్ట్రంలోనే ప్రథమముగా బ్రహ్మాండంగా జరుగుతుంది 5 ఎకరాల స్థలంలో. అట్లనే మాకు కిమ్స్ హాస్పిటల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వారికి ఈ ప్రాంతవాసిగా, రైతుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరోవైపు సీడ్ యాక్సెస్ రోడ్ను ప్రారంభించాక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్స్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. రాయపూడి దగ్గర 12 టవర్లలో అధునాతన వసతులతో ఈ భవన సముదాయాన్ని సిఆర్డీఏ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్ 3500 చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం 288 ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చాయి.